తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. ఇటీవలే ఢిల్లీలో పర్యటించిన చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి మోదీతో పాటు పలువురు నేతలను కలిసి ఏపీ అభివృద్ధిపై చర్చించారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా టీడీపీ ఉండటంతో ఏపీ అభివృద్ధి కోసం వీలైనంత మేర సహకారం సాధించాలని చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలోనే ఏపీకి 1,00,000 కోట్లు ఆర్థిక సహాయాన్ని కోరినట్లు తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన చంద్రబాబు అమరావతి రాజధాని నిర్మాణం సహా ఇతర ప్రాజెక్టులకు సహకారం అందించాలని కోరారు. కేంద్రం త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఈ మేరకు కేటాయింపులు చేయాలని కోరినట్లు సమాచారం. చంద్రబాబు ప్రతిపాదనల పట్ల మోదీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. మరోవైపు ప్రధానమంత్రి మోదీతో పాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోనూ చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగానూ చంద్రబాబు ఈ విషయం మీద చర్చించినట్లు సమాచారం. ఆర్థిక లోటును భర్తీ చేయడానికి 7,000 కోట్లు, నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి 50,000 కోట్లు కేటాయించాలని చంద్రబాబు కోరినట్లు తెలిసిందే. ఇందులో 15,000 కోట్లను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేటాయించాలని ఏపీ సీఎం కేంద్రాన్ని కోరినట్టు తెలిసిందే. అలాగే పోలవరం ప్రాజెక్టుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12,000 కోట్లను కేటాయించాలని కోరినట్లు తెలిసిందే. భవిష్యత్తులోనూ ఈ ప్రాజెక్టుకు మరింత సహకారం అందించాలని చంద్రబాబు కోరినట్లు సమాచారం. అలాగే అప్పులను తీర్చేందుకు వచ్చే 5 ఏళ్లలో 15,000 కోట్లు ఇవ్వాలని కోరినట్లు తెలిసిందే. అలాగే కేంద్ర ప్రభుత్వం 50 సంవత్సరాల రుణ పథకం కింద మౌలిక వసతుల అభివృద్ధికి 10,000 కోట్లు కేటాయించాలని కేంద్రాన్ని చంద్రబాబు కోరినట్లు సమాచారం. ప్రస్తుతం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక పాత్ర వహించడంతో ఆయన అడిగిన సాయంపై మోదీ ఎంతవరకు సానుకూలంగా స్పందిస్తారో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.